మిత్రులారా, మనం ప్రయాణిస్తూ ఉంటాం, హైవేల మీద రహదారుల మీద ప్రయాణిస్తూ ఉంటాం. మధ్యలో మనకు ఆకలి వేస్తే పెద్ద పెద్ద రాజభవనాలు లాంటి హోటళ్ళు, మనం ఆర్డర్లు ఇచ్చేసరికి ఒక అర్ధగంట, అదేవిధంగా బిల్లు చూస్తే తడిసడి మోపడవుతుంది. ఒకసారి కుటుంబంతో పోతే 2000 రూపాయలు బిల్లు అయ్యే హోటళ్ళు హైదరాబాద్ రహదారిలో, విజయవాడ రహదారిలో మనం చూస్తాం. కానీ ఇప్పుడు చూస్తే హైదరాబాద్ రహదారికి సంబంధించి చాలా మంచి మంచి స్మాల్ హోటల్స్ పడ్డాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ హోటల్, ఇక్కడ జ్యోతిలక్ష్మి హోటల్ అని ఒక హోటల్ ఉంది. ఇట్లా సుమారుగా ప్రతి 20 కిలోమీటర్లకి ఒక హోటల్ ఉంది. మిత్రులారా, వీళ్ళు 100 రూపాయలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. రోజుకు ఒక 50 మందికి సరిపడే హోటల్ మాత్రమే వాళ్ళు, 50 మందికి సరిపడే ఆహారం మాత్రమే వాళ్ళు వండుతూ ఉన్నారు. స్వయం ఉపాధి వాళ్ళకి లభిస్తూ ఉంది. ఇన్ ద సేమ్ టైం మంచి ఆహారం, వేడి వేడి ఆహారం లభిస్తూ ఉంది. మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 100 రూపాయలకి ఇవాళ వాస్తవానికి ఏం రావట్లేదు. ఇట్లాంటి వాళ్ళు రోజుకి ఒక 50 మందికి ఆహారం పెట్టినా, 50 మంది ఇక్కడ వీళ్ళు తిన్నా కూడా వాళ్ళకు ఒక 1000-1500 రూపాయలు మాత్రం మిగులుతాయి. అంటే ఒక కుటుంబం బతికేంత వ్యవస్థ ఉన్నది ఇక్కడ. మనం చూస్తే ఇక్కడ టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బడుగుల పార్టీలో ఉన్న లీడర్స్ కూడా ఆదర్శంగా నిలబడుతూ ఇక్కడ రోడ్డు మీద భోజనం చేస్తూ ఉన్నారు. చాపర్తి కుమార్ గారికి, అదేవిధంగా పెండెల సంపత్ కుమార్ గారు, ధర్మపురి రామారావు గారు, అన్న అశోక్ అన్న గారు, జంగిల్ శ్రీనివాస్ అన్న గారు, అదేవిధంగా చూస్తే ఇక్కడ ఎంత భోజనం, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. ఇక్కడ మనం స్టార్ హోటళ్ళకి పోతే స్టార్ హోటళ్లలో ఒక 5గురు భోజనం చేస్తే తక్కువలో తక్కువ 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు అయితే మిత్రులారా. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తే మంచి ఆహారము, వేడివేడి ఆహారం ఇక్కడ ఉంది. కేవలం 100 రూపాయలు మాత్రమే. అంటే వాళ్ళకి 50 మంది భోజనం చేస్తే వాళ్ళకి ఒక పిల్లం, ఒకడు, 2 పిల్లలు కలిసి 4 బతికేంత వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మనం ఈ బడా బడా హోటళ్ళల్లో ఆహారం తినడం బంద్ చేసి మంచి ఆహారం అంటే చూడనా, ఇక్కడ మంచి ఆహారం చూడండి, ఇంత వేడి వేడిగా ఉంది. ఇక్కడ మంచి వేడి వేడి ఆహారం, ఇక్కడ పప్పు ఇంట్లో వండుకున్నట్టే ఉంది. నేను కూడా చాలాసార్లు వాస్తవానికి ఈ గోదావరి కానీ అటు ఇటు పోయేటప్పుడు చూసినా, నేను గోదావరి కానీ విజయవాడ ఇటువైపు చూసినా. నేను ఈ రహదారులలో ఉండే ఈ హోటల్స్ చాలా చక్కగా ఉంది. రోజు ఎన్ని ప్లేట్లు వండుతారు? 60, అంతే, 50-60 ప్లేట్లు. ఎటువంటి గ్యాస్ వేయరు వీళ్ళు, ఎటువంటి బేకింగ్ సోడా వేయరు. ఇంట్లో వాళ్ళు ఏదైతే ఫుడ్ వండుకుంటారో అదే ఫుడ్ మనకు పెడతారు. కాబట్టి ఇట్లాంటి హోటల్స్ని మనం ప్రోత్సహిస్తే ఒక కుటుంబం బతికేంత మనం ఆసరాగా నిలబడ్డది. థ్యాంక్ యూ.